హాయ్ అండి, మీరు చూస్తుంది శ్రీశైలం డ్యాము. మేము దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. అటు సైడు తెలంగాణ ఏరియా అంట ఫ్రెండ్స్, ఇటు సైడ్ ఆంధ్ర అంట. డ్యామ్కి భలే ఉంది చూడండి, మీరు కూడా రెండు సైడ్లు ఉంది రోడ్డు. అయితే ఇక్కడ తెలంగాణ వాళ్ళు వచ్చి ఇక్కడ తలనీలాలు అవన్నీ ఇక్కడే సమర్పించుకుంటారంట, పాతాళ గంగా అని. పాతాళ గంగకి అటువైపు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అది తెలంగాణ అంట. ఇటు మేము వెళ్ళేదేమో ఆంధ్ర. లొకేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. పోయినట్టు కనిపిస్తుంది, వాటర్ అస్సలు లేవు. అటువైపు ఉన్నాయి, స్టోర్ చేసిన వాటర్ అయితే ఉన్నాయి. అది కూడా మనం తర్వాత చూద్దాం ఆ వీడియో. ఫస్ట్ అయితే దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇగో కనిపిస్తుంది కదా, ఇక్కడ వాళ్ళు తలనీలాలు సమర్పించే ఏరియా అంట ఇది, తెలంగాణ వాళ్ళకి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పై వాటర్ చూపిస్తా ఫ్రెండ్స్. లొకేషన్ అయితే అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడడానికి అసలు ఎంత ప్రశాంతంగా, ఎంత ఆనందంగా ఉందో చూస్తుంటే. నిజంగా వాటర్ పక్కన అసలు భలే ఉంటుంది కదా. మీకు ఎలా అనిపించిందో మీరు వచ్చి చూసినప్పుడు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంత హైట్లో ఉందో చూడండి ఒకసారి. వాటర్ అయితే అస్సలు లేవు, మొత్తం అన్ని రాళ్లే బయట కనిపిస్తున్నాయి. ఎంత ఎత్తు ఫ్రెండ్స్, చాలా ఎత్తుంది. అటు సైడ్ చూడండి, ఈ తెలంగాణ రోడ్లు అయితే భలే కనిపిస్తున్నాయి అందంగా వ్యూలో. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి జంప్ చేస్తున్నాను చూడండి వాటరు. ప్రస్తుతానికైతే ఇవేమి ఉన్నాయి. ఈసారి మన వర్షాలు పడితే వస్తాయేమో వాటర్ అయితే. నెక్స్ట్ ఇంకా రిటర్న్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. పైకి వెళ్తున్నాం, పైన వాటర్ చూద్దాం. ఫస్ట్ కిందికి వచ్చి పైకి వెళ్తున్నాం అన్నమాట. మీరు ఎప్పుడైనా వచ్చారా ఫ్రెండ్స్ శ్రీశైలం డ్యామ్ దగ్గరికి? వచ్చి ఉంటే నాకు కామెంట్ చేయండి. వీడియో చూసే వాళ్ళు ఎవరైనా. చూడండి ఫ్రెండ్స్, పైన వాటర్. ఇటు సైడ్ మాత్రం ఉన్నాయి వాటర్. మా హస్బెండ్ చూపిస్తున్నాడు, అక్కడ పాతాళ గంగ అంటారంట ఆంధ్ర వాళ్ళకి. ఇటు సైడ్ ఈ లోపలికి అంతగా క్లియర్గా కనిపించట్లేదు. ఆంధ్ర వాళ్ళకైతే ఇక్కడ పాతాళ గంగ అంటారంట. చాలా ఎత్తుగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఓ మై గాడ్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్